అధ్యాయం 12వ వచనము, పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం తొలి మాట, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ వలన, అనగా పెద్ద అక్షరాలు రాయబడ్డాయి, ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఓకేనా? శైతానుడు తీసుకెళ్లేదు యేసు ప్రభు వారిని. దేవుని పరిశుద్ధాత్మయే అరణ్యమునకు 40 దినాలు. ఎందుకని? మోషే, నీ వంటి ఒక ప్రవక్తను వారి సహోదరులో నుండి నేను పుట్టిస్తానన్నాడు కనుక మోషే సీనాయి కొండ మీద 40 రాత్రింబవళ్ళు అన్నపానాలు తినకుండా ఉన్నారు. మరి ఇప్పుడు మోషే పాత్ర పోషించే పనిలోనూ 40 దినాలు ఉండేటువంటి విషయములోనూ మోషే వలె అసలు యేసువారు ఉండవలసిన అవసరత లేదు. కానీ లేఖనముల ప్రకారం ఇలా జరగవలసి ఉంది. కాబట్టి మీ మహమ్మద్ అంటారా, హీరా కొండ గుహలోకి 2-3 రోజులు ఉంది, మళ్ళీ ఇంటికి వచ్చి మంచి ఫుడ్, ఒంటె మాంసం, అసలు ఒంటె తినకూడదు, అది హేయమైనది. పందెంతో ఒంటె కూడా అంత హేయమైందే. బైబిల్ ప్రకారం, యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారం పందిని తినద్దన్నాడు, ఒంటిని కూడా తినద్దన్నాడు సృష్టికర్త యెహోవా దేవుడు. కానీ మీ మహమ్మదు ఒంటిని మాత్రం బాగా ఇష్టంగా తినేవారు. అయితే ఈరా గుహలో ఉన్నప్పుడు 2-3 రోజులు సరిపడే ఆహారమును ఇంటికి వెళ్ళి మరలా తెచ్చుకొని ఈరా గుహలో అలాగ ఉపవాసాలు గడిపారని మహమ్మద్ జీవిత చరిత్రలో ఉంది. ఆయన కూడా ఉపవాసాలు ఉన్నారని. కానీ యేసు వారిలా కాదు, మోషే వారిలాగా కూడా కాదు. ఈయన తింటూ ఉపవాసం ఉన్నారు, వారు మంచినీళ్ళు త్రాగకుండా ఉపవాసం ఉన్నారు. వారికి మీ మహమ్మద్కి ఆ చీకటికి వెళ్ళిపోయి పాత నరకానికి పరలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని తోడుకొని వెళ్ళింది శైతానుడు కాదురా నాన్న. ఇది ముందు మీరు తెలుసుకోండి. దేవుని పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములో ఏకాంతముగా తీసుకువెళ్ళెను. ఆ సమయమందు ఆయన చుట్టూ కూడా మృగములు. చూడండి, మార్కు సువార్తలో ఆవిడ రాయబడినది. ఆ కింద వచనానికి వస్తే అక్కడ రాయబడింది, ఆయన 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. ఈ 40 దినాలు పూర్తి అయిన తర్వాత సాతానుడు ఆయన యొద్దకు వచ్చి, చూడండి ఇక్కడ 4వ అధ్యాయంలో ఈ మాట నేను తెలియపరుస్తున్నాను. చూడండి, 40 దినములు అపవాది చేత ఆ 40 రాత్రింబవలు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఇదిగో స్వాదకుడు ఆయన యొద్దకు వచ్చి. ఏమండి, శోధించటము వేరు, పీడించబడటము వేరు. మహమ్మదు దయ్యముల చేత పీడించబడ్డారు, యేసు ప్రభు వారు శోధించబడ్డారు. శోధించబడ్డం అంటే అర్థం ఏంటి ముందు మీరు తెలుసుకోవాలి కదా. శోధించబడటం అంటే అర్థం ఏమిటి? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిస్తే, ప్రజలు దేవుణ్ణి శోధించిరి అనే మాట అక్కడ కనబడతాది. ద్వితీయోపదేశ కాండం ఆ యొక్క 16వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయము 16వ వచనములో ఈ మాటలు కనబడితే నేను చదువుతాను, వినండి. 6వ అధ్యాయము 16వ వచనం, మీరు మిస్సాలోను మీ దేవుడని యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకుడి. అంటే మనుషులు కూడా శోధిస్తారు సుమా, మనుషులు కూడా దేవుణ్ణి శోధిస్తారు. శోధన అంటే ఎలా ఉంటుందంటే, ఈ పని చేయొచ్చు కదా, నువ్వు గొప్పవాడు అయితే అగ్గిలో దూకచ్చు కదా, నువ్వు గొప్పవాడైతే నీ పేరు ప్రఖ్యాతులు నిరూపించుకోవటానికి ఈ కత్తితో నువ్వు పొడుచుకోవచ్చు కదా. ఇలాగా తెలియపరిచేదాన్ని శోధన అంటారు. పరీక్ష వేరు. దేవుడు పరీక్ష పెడతాడు. అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. ఏవని? అబ్రహమా, నీ కుమారుడను మొరియా పర్వతమందు, అనగా ఇస్సాకుని, మీరు అనుకున్న ఇష్మాయిల్ కాదు సుమా, ఇస్సాకుని నేను చూపించు చోటుకు వచ్చి దహన బలిగా అర్పించు అన్నాడు. కానీ తీరా వచ్చేసరికి చివరి సమయంలో నీ కుమారుడి మీద చెయ్యి వేయకము అన్నాడు. అక్కడ రాయబడింది, అబ్రహామును దేవుడు పరీక్షించెను. దేవుడు పరీక్షిస్తాడు తప్ప దేవుడు శోధించాడు. మనుషుల్ని శోధిస్తారు. సాతానుడు కూడా మనుషుల వలె
శోధిస్తాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే యాకోబు రాసిన పత్రిక తొలి అధ్యాయము 12 వచనంలో అంటారు, శోధనను సహించిన వాడు ధన్యుడు, అతడు శోధన యందు నిలిచిన వాడై ప్రభువు అనుగ్రహించు జీవ కిరీటము పొందుతాడు అని రాయబడింది. యేసు ప్రభు వారు 40 దినాలున్నా 40 దినాలు సాతానుడు ఆయనను శోధించినా సాతానుడికి యేసు ప్రభు వారు వశము కాలేదు. ఇది అద్భుత విషయం. మహమ్మదు వారైతే సాతానుడికి వశమైపోయారు. లేకపోతే ఆయన ఎందుకంటే భ్రమపడతాడు? భార్య దగ్గరికి వెళ్ళకపోయినా వెళ్ళారని ఒక మెంటల్ గా ఆ యొక్క భ్రమపడే అవకాశం ఎందుకు ఉంటుంది? ఈ భ్రమపడడానికి మీ హదీసుల్లో ఉంది. తన భార్యలను కలుసుకోకపోయినా తన భార్యలను కలుసుకుంటున్నానని నేను భ్రమపడేవారు. అంటే అలాంటి పరిస్థితి దురాత్మ పట్టుకుంటేనే కదా వస్తుంది. యేసు ప్రభు వారు 40 దినాలు ఉన్నా దుష్టుడు ఆయనను శోధించినా ఆకలితో ఉన్నప్పటికీ రాళ్ళను రొట్లుగా చేసుకుని తిను అన్నాడు. ఆ మాటకి యేసు ప్రభు ఏం లొంగిపోలేదు కదా. అయ్యో ఆకలితో ఉన్నాను, ఈ శైతానుడు చెప్పే మాట చాలా బాగుంది, నేను నెరవేరుస్తాను, ఈ రాయిని రొట్టె చేయనా, ఈ రాయిని రొట్టెని చేసుకోమంటావా అని శైతాను గారిని అడిగి ఆయన రాళ్లను రొట్లుగా చేసుకొని తినేలేదే. కానీ శైతానుడు అన్నాడు, ప్రభువా నువ్వు చాలా ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్లుగా చేసుకొని తినవా అని అన్నప్పుడు ఆయన తినే ప్రయత్నం చేయలేదు, కానీ కడుపు కాల్చుకుంటూ అలాగే ఉపవాసంతో ఉండటానికి ఇష్టపడ్డాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? సాతానుడిని యేసు ప్రభు జయించాడే తప్ప సాతానుడికి యేసు ప్రభు బానిస కాలేదే. సాతానుడికి యేసు ప్రభు బందీ అయిపోలేదు కదా మహమ్మద్ గారు లాగా. తర్వాత ఈ రాళ్ళు రొట్లుగా చేసుకున్నంత మాత్రాన ప్రభు అట్లా చేసుకుని నేను తినేలేదు. ప్రభు అంటారు వెంటనే, మనుషుడు రొట్టె ముక్క వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడని తిరిగి సమాధానం చెప్పేసరికి వాడు సిగ్గు చేత తలదించుకున్నాడు. సహోదరుడా, నీ మహమ్మద్ చెప్తున్నారు ఆదాము సంతానం అందరినీ శైతానుడు పట్టుకున్నాడట, ఒక్క యేసుక్రీస్తు ప్రభువునే శైతానుడు పట్టుకోలేదంటే నువ్వు చాలా పెద్ద డైలాగ్ వేసేసావు. చాలా పెద్ద డైలాగ్ వేసావు. ఏమన్నావు? యేసుక్రీస్తు వారిని 40 దినాలు వేటాడేసుకున్నాడు అని చాలా పెద్ద మాట్లాడేసావు. నో, యేసుక్రీస్తు ప్రభు వారిని అరణ్యానికి తోడుకొని వెళ్ళింది శైతానుడు కాదురా బాబు, దేవుని పరిశుద్ధాత్మ ఆయనను ఉపవాసముతో ఉండుటకు ఏకాంతంగా తీసుకెళ్ళినని క్లియర్ గా బైబిల్ బాగా చదవండి చదవండి చదవండి. తర్వాత ఈ 40 దినములు గడిచిన తర్వాత ఆ శోధకుడు వచ్చి అంటాడు కదా, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేసుకొని తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పర్వతముల మీద నుండి కిందకు దూముకుము. ఒక మాట నేను అడుగుతా, సమాధానం చెప్పు. ఇంతకీ శైతాను గాడికి నీకులాగా నాకులాగా శరీరం ఉంటుందా? ఎవరైతే ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మాటలకు వాడు వంకర కడుతూ మాట్లాడాడు ఆ వ్యక్తి నేను అడుగుతున్నా, ఇంతకీ శైతానుడికి నీలాంటి నాలాంటి మాంసము ఎముకలు శరీరం ఉంటాయా? యేసు ప్రభుని తోడుకొని వెళ్ళిపోవటానికి, పట్టుకొని ఇలాగా విజవిజలా లాడించేయటానికి ఏమైనా ఒకవేళ శరీరం ఉంటుందా? ఆలోచన చెయ్యండి. శైతాను గాడికి ఎముకలు ఏమైనా ఉంటాయి? మాంసము. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై ఆయన తన శిష్యులు ఉన్నటువంటి మేడ గదిలోకి వచ్చేసరికి అందరూ కూడా భయపడ్డారు. భూతము లేకపోతే దయ్యము లేకపోతే దురాత్మ ఇంకేదైతేనే వాళ్ళు భయపడేసరికి యేసు ప్రభు అంటే, భయపడకుడి, నేనే, మీరనుకున్నట్లు ఈ శరీరము ఎముకలు మాంసము మీరనుకున్నట్లు భూతముకు ఉండవు అన్నాడు. మరి మాంసము ఎముకలు శరీరము లేనప్పుడు యేసు ప్రభు వారిని ఎలాగ మోసుకొని తీసుకెళ్ళిపోయాడని ఎలా చెప్పావు నువ్వు? వాడు ఒక స్పిరిట్, ఒక ఆత్మయ్య ఉన్నాడు. కంటికి కనబడిపోయేవాడు కాడు శైతాన్ అనేవాడు. వాడు ఒక స్పిరిట్, ఒక ఆత్మయ్య ఉన్నాడు, ఒక శక్తి అయి ఉన్నాడు. వాడు కూడా ఈ సృష్టిలో యేసు ప్రభుని తోడుకెళ్ళింది శైతానుడు కాదు, దేవుని పరిశుద్ధాత్మ తోడుకొని వెళ్ళగా ఈ 40 దినాలు అయిన తర్వాత ఆ శోధకుడు ఈ 40 దినాలు ఉంటుండగా కూడా ప్రార్థనలో నుండి లేపే ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఆయన ప్రార్థన నుంచి లేవలా. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకేమైనా అలజడులు సృష్టించే ప్రయత్నాలు చేయొచ్చు, వాటికి కూడా ఆయన లొంగలేదు. ఆయన అనుకున్నట్టుగా కరెక్ట్ గా 40 దినాలు అయిపోయినవి, వాడు ఏమీ చేయలేకపోయాడు శైతానుడు. మహమ్మదునైతే మాత్రము మస్జిద్కి వెళ్ళనీయకుండా చేశాడు.
నమాజు చేయనివ్వకుండా కూడా చేసేశాడు. రోగపీడితుడే అయిపోవటానికి కారకుడుగా అయిపోయారు పాపం. ఈ మాట మీ హదీసుల్లో రాయబడ్డాయి. అప్పుడు ఒక ఆవిడ వచ్చిన్నది, ఏంటి బాబా బొత్తిగలా చిక్కిపోయావు, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు, బహుశా 2-3 రోజులు బట్టి దయ్యం నీ ఎద్దకు రాలేనట్టుంది, కాస్త బాగానే ఉన్నావు నాయనా అని ఒక స్త్రీ వచ్చి మొహమ్మద్ గారితో మాట్లాడిందని మీ హదీసుల్లో రాయబడ్డాయి. దయ్యము చేత ఆయన పీడించబడి తహజుద్దీన్ నమాజు కూడా లేవలేని పరిస్థితి, మసీదుకు వెళ్ళలేని పరిస్థితి ఎదురైందని రాయబడింది. కానీ ఇక్కడ మరి సాతానుడు ప్రభువుని శోధించిన 40 దినాలలో ఒక్కరోజైనా ప్రార్థన చేయకుండా అయిపోలేదే. సరిగ్గా 40 దినాలు చేసేసారు. అయిపోయిన తర్వాత శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిన్నావు. ఏమంటే ఇప్పుడు ఆయన ఇక్కడ క్లియర్ గా రాయబడింది ఏంటంటే, సాతానుడు ఆయనని ఎత్తైన ఒక పర్వత శిఖరమునకు తీసుకొని వెళ్ళి అని రాయబడింది. ఓకే, బాగుంది. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు అంటే, శైతాన్ గాడి కొడుకు చెయ్యుండి ఒక కాలుండి యేసు ప్రభుని నడిపించుకుంటే అలా కొండెక్కి తీసుకెళ్ళాడు అనుకుంటున్నారా మీరు? నో. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న చోటుని ఆయన ఏమన్నాడు తెలుసా సాతానుడు? ఈ లోక రాజ్యాలన్నీ నాకు అప్పగించబడినవి, నీవు నాకు నమస్కరించిన యెడల ఈ లోక రాజ్యములన్నీ ఒక్క నిమిషంలో ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు నీ దేవుడైన ప్రభుని మాత్రమే నమస్కరించుము. ఇలాంటి మాటలు ప్రభు మాట్లాడారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న చోటునే వాడు చేసిన పని ఏమిటంటే, ఒక ఎత్తైన కొండ మీద నుండి భూమికితే ఏం జరుగుతుందో అలాంటి పరిణామాన్ని అక్కడ వాడు కలుగజేసి, అధికారం దేవుడే ఇచ్చాడు వాడికి. భూమి ఆకాశం అంతమయ్యే వరకు అధికారం వాడికి ఇవ్వబడింది. ప్రభు అంటే ఇదిగో ఇది లోకాధికారి వచ్చుచున్నాడు, వాడికి నాకు సంబంధం ఏమీ లేదు. లోకము దుష్టుని యందు ఉంది, లోకము దుష్టుని యందు ఉన్నది. మీ తండ్రి అయిన అపవాది ఆది నుండి కూడా నరహంతకుడు సత్యమందు నిల్చున్నవాడు కాడని ప్రభు చాలా సందర్భాల్లో చెప్పారు. ఓకేనా? ఇప్పుడు సాతానుడు యేసు ప్రభునే గనుక విలవలలాడించి యేసు ప్రభు సాతానుడి దగ్గర ఓడిపోయినోడు అయితే గనుక, ఒకనొక సందర్భంలో యేసు ప్రభు గెరాసేన ప్రాంతానికి వచ్చినప్పుడు మరి దయ్యములు ఎందుకు ఆయన నమస్కారం చేశాయి? శైతాన్లు, వాడిలో ఉన్న శైతాన్లు వచ్చి యేసు ప్రభు వారి ఎదుట సాగిలి పడి నమస్కరించి, మమ్మలను నశింప చేయవచ్చితివా ప్రభువా, మమ్మల్ని అగ్నిలో వేయకువని